ఓ దట్టమైన అడవిలో పొడవైన చెట్లు, రంగురంగుల పూలతో కళకళలాడుతోంది. తెల్లని కుందేలు చిన్నదిగా ఓ బొమ్మల ఆ దారిలో దూకుతూ వెళ్తోంది. అప్పుడే ఓ పొద వెనుక నుంచి కపటి నక్క బయటికి వచ్చింది. దాని కళ్లలో మోసం మెరుస్తోంది. నక్క పెదవులు చాటుచూపుతూ మోసపూరితంగా చిరునవ్వు చిందించింది. చిన్న కుందేలు, నువ్వు ఎప్పుడైనా తీపి గాజరాలు తిన్నావా? నేను నీకు అటువంటి రహస్య స్థలం చూపిస్తాను అని నక్క వంచనగా అంది. కుందేలు ఆ మాట విని తడుముకుంది. కాని బయటకి ఏమీ అనలేదు. కుందేలు నక్క ఎత్తుగడను అర్థం చేసుకుంది. కాని బయటకి నమ్మినట్టు నటించింది. నక్కను అనుసరిస్తూ వెళ్ళింది. అలా వెళ్తూ ఒక ముల్లపొద కనిపించడంతో కుందేలు త్రుటిలో పట్టు తప్పినట్టు నటించింది. అయ్యో అంటూ నటంగా అరిచింది. నక్క సులభంగా ఆహారాన్ని దొరికించుకోవాలన్న ఆశతో పరిగెత్తుకుంటూ వచ్చింది. ఈలోగా కుందేలు వేగంగా ముల్లపొదలోకి దూకింది. నక్క ఆహారం దొరుకుతుందని ఆశతో ముల్లపొదలోకి దూకింది. కాని దాని కాళ్ళు ముక్కు ముల్లల్లో చిక్కుకుని గాయపడ్డాయి. అయ్యో అని నక్క బాధతో కేకేసింది. కుందేలు అయితే సురక్షితంగా పొదలోంచి బయటకు వచ్చి హాయిగా దూరంగా పారిపోయింది. కుందేలు సురక్షితంగా తప్పించుకుని ఓ పర్వతంపైకి ఎగరి అక్కడే కూర్చుని విజయాన్ని ఆస్వాదించింది. శక్తి కన్నా తెలివితేటలు గొప్పవి అని కుందేలు మదిలో అనుకుంది.